మనము ఈ యొక్క రాత్రి వేళ తమ ఆలోచనలో చిక్కుబడి కూలుట అను వర్తమానము మనం నేర్చుకుందాం. తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుట. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. యావే నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా యావే, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థిస్తున్నాను. యావే, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు సర్వశక్తిమంతుడు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపు చేయదు. కపటము చూపి నరహత్య జరిగించువారు యావేకు అసహ్యులు. నేనైతే నీ కృపాశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదును. యావే, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపు. నీ మార్గమును నాకు స్పష్టముగా కనబరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుతారు. యావే, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలు చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యావే, నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆయన నామస్కారం. హల్లెలూయా. చూడండి, సర్వశక్తిమంతుడిని ఆరాధించడము, ఆయన స్తుతించడం అంటే నువ్వు వ్యక్తిగతంగా ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఇక్కడ యావే, నా మాటలు చెవిని పెట్టుము. చూడండి, చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రార్థన సర్వశక్తిమంతుడు వినడు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది కాబట్టి విస్తరించి మాట్లాడడం వలన తమ మనవి వినబడునని వారు తలస్తూ ఉంటారు. కానీ సర్వశక్తిమంతుడు వాళ్ళ ప్రార్థన ఆయన వినడు. కనుక మనం విస్తరించి, అంటే ఏ విధంగా వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు అంటే మా లోక సంబంధమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. లోకరీతిగా ప్రార్థన చేస్తుంటారు. అయ్యా, వాళ్ళని అవి కాపాడు నాయన, ఈ కాపాడు నాయన, బాగా పంటలు పండడానికి సహాయం చేయండి, లేకపోతే మాకు మంచి ఉద్యోగాలు దొరకడానికి సహాయం చేయండి, లేకపోతే పెళ్ళిళ్ళు అయ్యేలాగా కృప చూపించండి, లేకపోతే మా పిల్లలు ఇతర దేశాల్లో ఉన్నారు, వాళ్ళని బాగా దీవించు నాయన. ఈ విధంగా ఈ జీవన సంబంధమైన వాటి గురించి ప్రార్థించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు.
వాడు ప్రార్థన ఏం చేయి చెప్పండి. కానీ ఎవరి ప్రార్థన చేరుతుంది? నీతిమంతుని ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. నీతిమంతుని ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. అందువలన ఆ నీతిమంతుని యొక్క ప్రార్థన ఏమిటనంటే ఆయన గణపరుస్తూ ఉంటాడు. నీతిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి? మనకి దూతలకు తేడా ఉంది. దూతలు ఏం చేస్తుంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు హల్లెలూయా హల్లెలూయా తప్ప ఇంకేం తెలియదు వాళ్ళకి. ఆ దూతలకి స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అయ్యే తెలుసు ఆ దూతలకి. మనకైనట్లయితే ఆయన కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం కనపరుస్తున్నాం. ఆయన రక్షణని జ్ఞాపకం చేసుకుంటూ నాయన మమ్మల్ని కలవరిశిలలో మా కోసం ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించిన ఈ స్తోత్రాలు నాయన మా కోసము ఈ యొక్క కడవర రక్షణ బయలుపరిచిన నీకు వందనాలు నాయన అని ఆ విధంగా ఆయన చేసినటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని మహింపరుస్తూ ఆయన స్తుతిస్తూ ఉంటాం. కానీ దూతలైనట్లయితే మరి ఆయన రక్తం కార్చడం వాటి కోసం రక్తం కార్చలేదు కాబట్టి, ఆయన వాటి కోసం సిలువ వేయబడలేదు కాబట్టి, ఆయన కోసము అనగా వాటి కోసము ఆయన ఏ విధంగానూ ప్రాణం పెట్టలేదు కాబట్టి, ఈ యొక్క 7 సంఘాలు 7 దూతలు వాటి కోసం ఆ దూతల కొరకు రాలేదు కాబట్టి, అందువలన ఆ దూతలకి కార్యాలు ఆయన ప్రేమ ఏమిటో, ఆయన క్షమించే గుణం ఏమిటో, ఆయన కృప ఏమిటో ఆ దూతలకు తెలియదు కనుక ఆ దూతలు అందుకనే ఆ రక్షణ విలువ తెలియని వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 అంటారు. కానీ ఆయన చేసినటువంటి మేలుని, ఆయన చేసినటువంటి ఆత్మీయ కార్యాలని బట్టి ఆయన్ని కనపరచాలి. ఇప్పుడు దావీదు కానీ కీర్తన గ్రంథంలో కానీ బైబిల్ ఎక్కడైనా మనం చూసినప్పుడు వాడు ప్రార్థించినప్పుడు, సొలొమోను ప్రార్థించినప్పుడు వాళ్ళు ఆయన చేసినటువంటి కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎంతగా ఇచ్చించాడో, ఎంతగా దీవించాడో ఆ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఉంటారు. అలాగే అది ఆయన సన్నిధికి ఇష్టమైనటువంటి ప్రార్థన. కానీ చాలామంది ఆ విధంగా చేయరు. కాబట్టి సర్వశక్తిమంతుడిని మెచ్చించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన కార్యాలు కనపరచాలి, ఆయన యొక్క పనులు కనపరచాలి, అది ఉల్లాసంగా కనపరచాలి. ఊపిరి లేని వాళ్ళలాగనో హుషారు ఆయన సన్నిధికి వచ్చామనంటే, ఆయన కలుసుకున్నామంటే అదొక సంతోషము, అదొక ఆనందం కలిగి ఆనందంతో ఆయన్ని స్తుతిస్తారు, గణపరుస్తారు, మహింపరుస్తారు. జబ్బు మనుషుల్లాగా ఆ మంచంలో పడిపోయి జబ్బు పడిన మనుషులు ఉంటారు. వాళ్ళ మాట గట్టిగా రాదు. వాళ్ళకి ఎందుకుంటే చెప్పండి, ఓపిక ఉండదు. అలాగే ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్న పరిశుద్ధాత్మ బలంగా ఉంటాడు కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆ స్వరం కూడా బలంగా వస్తుంది. ఆయన హల్లెలూయా ఆయన మీద మనసు పెట్టి స్తుతిస్తూ ఉంటారు, ఆయన మీద మనసు పెట్టి ఆయన గణపరుస్తుంటారు ఆ వాక్యాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ కూడా ఆయన కార్యాలను బట్టి, అందుకని యావే నా మాటలు చెవిని పెట్టుము, నా మాటలని నీవు చెవిని పెట్టు, నా మాటల్ని నువ్వు ఆలకించు, నా మాటలను నీవు విను అని చెప్పి అక్కడ మనము చదువుతున్నాం. ఆయన నామస్కారం. కాబట్టి నాయన నా మాటలు విను నాయన, నేను చేయి ప్రార్థన, అందుకని నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము, నా ప్రార్థన మీద లక్ష్యం ఉంచు, గురి ఉంచు. నేను చేసేటువంటి ప్రార్థనని నీవు లక్ష్యం ఉంచు నాయన, గురి ఉంచు నాయన. మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధికి వచ్చామనంటే ఏదో కూర్చొని వెళ్ళడానికి రాలేదు, ఏదో కాలక్షేపం చేసి వెళ్ళడానికి రాలేదు. నువ్వు స్తుతించడానికి వచ్చావు, గణపరచడానికి వచ్చావు, మహిమపరచడానికి వచ్చావు. కానీ అవి మర్చిపోయి చక్కగా బుర్రూపి ఆలకించి వెళ్ళిపోయావు అనుకోండి, నువ్వు రావడం వేస్ట్, ఉపయోగం లేదు కదా. నువ్వు వచ్చిన దేనికి? స్తుతించడానికి, గణపరచడానికి, కీర్తించడానికి. అవి ఏమీ లేకుండా ఆ దిష్టి బొమ్మలాగా పెడత తగిలించి పెడతారు ఎక్కడ మిరప తోటలో వాటిల్లో. అవి ఏమి అలా ఉంటుంటాయి అంతే, కథలో మీదలో. అలాగే నీ నోరు ఎప్పకుండా నువ్వు ఆయన గణపరచకుండా మహిమపరచకుండా ఉంటే మరి ఆయన స్తుతించినప్పుడు ఎందుకు ఉపయోగం లేదు కదా. మరి నువ్వు ఆయన ఎందుకు వచ్చావో నువ్వు మర్చిపోకూడదు. ఆయన వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలి? కాబట్టి సర్వశక్తిమంతుడు నీ ప్రార్థన యందు లక్ష్యం ఉంచుతాడు తప్ప ఎవరి మత్స్య సంఘాల యొక్క
ప్రార్థన ఆయన లక్ష్యం ఉంచడు, వాళ్ళ ధ్యానమును లక్ష్యం ఉంచడు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన అంతా కూడా లోక సంబంధమైంది, లోక సంబంధమైన ఐక్య విచారాలతో కూడిన ప్రార్థన. నీ ప్రార్థన అయినట్లయితే అది ఆయనకు ఇంపైనదిగా ఉంటుంది. ఆయన హల్లెలూయా. అందుకనే నా రాజా, నా ఎలోహీం, నా ఆర్తధ్వని ఆలకించుము. ఆయన ఏమంటున్నాడు? నా రాజా, నా రాజు నీవే. ఆయన గర్వపరుస్తున్నాడు, నువ్వు రాజు అని. రాజు అని తెలుసు. ఆయన్ని చూసిన వారు, ఆయన ఎరిగిన వారు ఆయన ఆ విధంగా గణపరుస్తారు. ఆయన్ని ఎరిగిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఆయన్ని గణపరుస్తారు. కాబట్టి ఇక్కడ నా రాజా, నా యావే, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను, నిన్నే ప్రార్థిస్తున్నాను. ముగ్గురు గురించి ముగ్గురు అని నేను ప్రార్థించడం లేదు, మిమ్మల్నే ప్రార్థిస్తున్నాను అని అనలేదు. అక్కడ నిన్నే ప్రార్థిస్తూ ఉన్నాను. నిన్నే నాయన. ప్రార్థన అంటే మన తండ్రితో మనం మాట్లాడడమే ప్రార్థన. మన తండ్రితో మనం మాట్లాడడమే ప్రార్థన. మన బలహీనంగా ఉన్నా, నీరసంగా ఉన్నా, కష్టంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా ప్రార్థన మానం. ఎందుకని ప్రార్థన మానం? ఎందుకని ఆయనతో మాట్లాడింది మనం ఉండలేము. ఆయన హల్లెలూయా. ఆయన ప్రార్థించింది మనము ఉండలేము. లోకంలో మనుషులు ఈనాడు ప్రార్థన అనేది లేదు. చాలామందికి ఆత్మీయంగా ప్రార్థన అనేది లేదు. ప్రార్థిస్తే ఆయన జవాబిచ్చేవాడు. ఆయన హల్లెలూయా. యావే ఇంద్రియమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచిందును. ఉదయాన్నే లేవగానే నీకేం గుర్తుకు రావాలి? ఆయన గుర్తుకు రావాలి, సర్వశక్తిమంతుడు గుర్తు రావాలి. కొంతమంది నిద్ర లేవగానే గిన్నెలో, సట్టులో, పనులో, అవో ఇవో, ఆ చెంబులో ఈ చెంబులో అవి ఇవి గుర్తుకొస్తాయి. లేకపోతే పిల్లలు, లేకపోతే భర్తో భార్యో వీళ్ళు గుర్తుకొస్తారు నిద్ర లేవగానే. నిద్ర లేవగానే ఆయన గుర్తుకు రావాలి, ఆయన గుర్తుకు రావాలి. అంతేగా నిద్ర లేవగానే టైం ఎంత అయింది, నేను బయటికి వెళ్ళాలి కదా, ఆ పని ఉంది కదా, ఈ పని ఉంది కదా, నేను పెందలాడు లేవాలి కదా. ఆ విధంగా మనుషులు ఆలోచిస్తూ లేస్తారు. కానీ నిద్ర లేవడమే ఆయన్ని తలంచుకుంటూ, లేకపోతే ప్రార్థించాలి, నేను ఇప్పుడు ప్రార్థించాలి అన్న ఉద్దేశంతో లేవాలి, ఆ తలంపుతో లేవాలి నిద్ర లేచినప్పుడు. కాబట్టి అందుకని యావే ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. చూడండి, సర్వశక్తిమంతునికి ఆయన వధువు యొక్క కంఠస్వరము వినబడును. మిగతా వాళ్ళ యొక్క కంఠస్వరాలు ఆయనకి వినబడవు. లోతున్నోళ్ళు కానీ, బాప్టిస్ట్ వాళ్ళు కానీ, పెంతెకొస్తు ఈ సంఘాలన్నీ కూడా అనేక మంది ప్రార్థన చేయొచ్చు. ఎందుకు వినబడదనంటే ఆయన యొక్క చిత్త ప్రకారంగా చేయి ప్రార్థన కాదు. ఎందుకు కాదనంటే వారు అసలు పరిశుద్ధాత్మే కలిగిలేరు. పరిశుద్ధాత్మ కలిగి చేయువారి ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. ఈ కాలంలో మత్స్యాగ సంఘాల వాళ్ళ యొక్క ప్రార్థన ఆయన సన్నిధికి చేరు. వారు ప్రార్థన చేయొచ్చు, గంటల తరబడి చేయొచ్చు, రోజుల తరబడి చేయొచ్చు, ఏవేవో చేయొచ్చు. ఎందుకు అని అంటే వారు లోక సంబంధమైన, మతశాఖ సంబంధమైన సిద్ధాంతాలలో ఉండి, అన్ని ఆచారాల్లో ఉండి, ఆ చెవులకి మెడలకి అన్నీ కూడా అలంకరించుకొని ఆ యొక్క విధానంలో ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. కానీ ఆ ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు. ఎవరి ప్రార్థన ఆయన సన్నిధికి చేరతాది అని అంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ కలిగి ప్రార్థించేవారి ప్రార్థన, ఆయన వధువు ప్రార్థన, ఆయన పిల్లల యొక్క ప్రార్థన ఆయన సన్నిధికి చేరతాడు. అందుకని విసుగుగా నిత్యము ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తాం. ఆ విసుక్కోకుండా నిత్యం ఎవరు ప్రార్థన చేస్తారు? ఆ అస్తమాన ప్రార్థన, నీ ప్రార్థన ఇప్పుడు నేను రాలేను అని తప్పించుకునేటువంటి స్వభావం ఉండదు. నీకు అర్థమైందా? విసుగు, దాని మీద ఇంట్రెస్ట్ లేక విసుగు వచ్చేసి ఏదో ఒక సాకు చెప్పేసి తప్పించుకునే స్వభావం ఉండదు.
విసుకోకుండా నిత్యము ప్రార్థించాలనే ఆసక్తి, ప్రార్థించాలనే ఒక భారము, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడి, ఎడతెగక ప్రార్థన చేయడి అని బైబిల్ చెప్తా ఉన్నది కనుక యావే ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాసిందును. ఉదయమున ప్రార్థన. అందుకనే ఆయనకి మొదటగా నిద్ర లేవగానే ప్రార్థన, ఉదయాన్నే నీ ప్రార్థన మొట్టమొదట ఆయన సన్నిధి చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు దుష్టత్వమును చూచి ఆనందించు సర్వశక్తిమంతుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అంటే ఇక్కడ ఆ ప్రార్థన చేసేటప్పుడు సర్వశక్తిమంతుడు కనపరుస్తున్నాడు. ఆయన అపరిచయుడైనట్లయితే తన గురించి తను చెప్పుకుంటున్నాడు. కానీ నిద్ర లేవగానే ఎవరిని కనపరచాలి? నాయనా, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు సర్వశక్తిమంతుడువు కావు. నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించేవాడు కాదు. ఈ ప్రపంచం దుష్టత్వంతో నిండిపోయింది. సంఘాలను కూడా దుష్టత్వంతో నిండిపోయాయి, చెడుతనంతో నిండిపోయాయి, దుర్మార్గంతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా కానీ చెడుతనము పెరిగిపోయింది. అంటే మోసము, అన్యాయము, ఈ యొక్క నరహత్యలు, ఆ త్రాగుడులు, ఆ దొంగతనాలు, ఇలాగా ప్రతిదీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడినటువంటి డ్యాన్సులు, చిందులు ఇవన్నీ పెరిగిపోయాయి. ఆ మూర్ఖత్వం ఎక్కువైపోయింది మనుషుల్లో, మూర్ఖత్వం ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఏదైనా చెప్తే మనుషులు వినేవారు, లోబడేవారు. ఇప్పుడు ఏదైనా నువ్వు మంచి మాట చెప్పావు అనుకోనండి, కక్ష పెట్టుకుంటున్నారు నీ మీద, కోపం పెట్టుకుంటున్నారు నీ మీద. అందువలన ఇప్పుడు ప్రపంచంలో ఏమైపోయింది? దుష్టత్వము పెరిగిపోయింది, మనుషుల్లో దుష్టత్వం పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది అంటే ఆయన ప్రపంచానికి సువార్త ద్వారమును మూసివేసి దురాత్మకు వదిలేశాడు. దురాత్మకు వదిలేసరికి ప్రతి ఒక్కరు కూడా దురాత్మ పట్టిన వారై, ఆ దురాత్మ పట్టిన వారే ఆ సాతాను యొక్క కార్యాలను నెరవేరుస్తున్నారు, సాతాను యొక్క క్రియలు నెరవేరుస్తున్నారు. సంఘాల్లో కానీ వెలుపల కానీ దయ్యమునకు విడిచిపెట్టబడినందువలన సాతానుడు సంఘాల్లోనూ వెలుపల లోకములోను వాడు ఇంతకు ముందు కంటే కూడా చాలా ఘోరంగా భయంకరంగా సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు, ఆ మనుషుల్లో ఉండి పనిచేస్తూ ఉన్నాడు. అందుకని ఇంతకు ముందు కంటే ఇప్పుడు చెడుతనం బహుగా పెరిగిపోయింది, చెడుతనం బహుగా పెరిగిపోయింది. తర్వాత చూడండి, అందుకని ఆ ఈ దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడు కాదు ఆయన. ఈ దుష్టత్వాన్ని చూసి ఆహా సూపర్, అది సాతానుడు ఆనందిస్తాడు. కానీ పాపాన్ని చూసి, పాపాన్ని చేసి, పాపాన్ని విని, పాప పాటలు విని, ఇవన్నీ చూసి వాడు ఆనందిస్తూ ఉంటాడు. సాతానుడి మనుషుల్లో ఉండి సర్వశక్తిమంతుడు ఆనందించడు. అందుకనే ఆయనలో చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు, చెడుతనానికి. అందుకనే ఆయన వధువు కూడా ఆ చెడుతనానికి హృదయంలో చోటివ్వదు, దుర్బోధలకు ఆమె చోటివ్వదు, లోకాశలకు ఆమె చోటివ్వదు, చెడ్డ క్రియలకు ఆమె హృదయంలో చోటివ్వదు, ఆమె హృదయం చెడ్డ తలంపులకు ఆమె హృదయంలో చోటివ్వదు. ఎందుకనంటే ఆయన నీలో నివసిస్తూ ఉన్నప్పుడు, నీవే ఆయన ఆలయమై ఉన్నావు గనుక, నీలో ఆయన నివసిస్తూ ఉన్నప్పుడు నీవే ఆయన మందిరమై ఉన్నావు గనుక అది ప్రార్థనా మందిరముగానే ఉంటుంది తప్ప ఆయన నీలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క చెడుతనమునకు నీ హృదయములో చోటు ఉండదు. ఎందుకనంటే ఇది ఆయన యొక్క సన్నిధి, ఆయన ఆలయమే శరీరము. అందువలన ఈ యొక్క నరహత్యలు చేసే ఆలోచనలు కానీ, దొంగతనం చేసే ఆలోచనలు కానీ, వ్యభిచారం చేసే ఆలోచనలు కానీ, లేకపోతే కొండెములు చెప్పే ఆలోచనలు కానీ, పగ సంబంధమైన ఆలోచనలు కానీ, కక్ష సంబంధమైన ఆలోచనలు కానీ, ఇలాంటి ఆలోచనలు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ పగ తీర్చుకునే వరకు కూడా ఆ విధమైనటువంటి ఆ చెడుతనానికి నీ హృదయంలో చోటు ఉండదు. ఆయన నీలో ఉన్నప్పుడు చీకటి ఉండదు, నీలో వెలుగు మాత్రమే, వాక్య వెలుగు మాత్రమే
నీ హృదయంలో ప్రకాశిస్తూ ఉంటుంది తప్ప ఆయన నీ హృదయములో ఏమాత్రం కూడా చెడుతనానికి చోటు ఉండదు. ఎందుకంటే ఆయన వెలుగుగా, వాక్యమే వెలుగై ఉన్నది. ఆ వెలుగు నీ హృదయంలో నివాసం చేస్తా ఉంటుంది. ఆ వెలుగు నీలో ఉండి ఈ యొక్క చెడు కార్యాలని అది నీలో లేకుండా తీసివేస్తుంది. కాబట్టి అప్పుడు నువ్వు ప్రేమ కలిగి, జాలి కలిగి, కనికరము కలిగి అలాగా మంచి మనసుతో నువ్వు జీవిస్తూ ఉంటావే తప్ప, మంచి గుణలక్షణాలతో జీవిస్తూ ఉంటావే తప్ప ఇలాంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఊహలు అలాంటివి ఏమి కూడా నీలో చెడుకు నీ హృదయంలో చోటు ఉండదు. ఎందుకంటే ఆయనకే నీ హృదయంలో చోటు ఉంటుంది తప్ప, సర్వశక్తిమంతుడికే నీ హృదయంలో చోటు ఉంటుంది తప్ప, ప్రవక్తలకే నీ హృదయంలో చోటు ఉంటుంది తప్ప, నీతిమంతులకే నీ హృదయంలో చోటు ఉంటుంది తప్ప, పాపులకి ఎవరికి కూడా నీ హృదయంలో చోటు ఉండదు. దుష్కార్యములు చేయవారు ఎవరికి కూడా నీ హృదయంలో, నీ ఆలోచనలో చోటివు. ఆయన గురించే నువ్వు ఆలోచించు, ఆయన అమరిస్తావు. హల్లెలూయా. ఆ డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. పాపము చేయవారిని సర్వశక్తివంతుడు చూసి ఆనందించేవాడు కాదు. ఆయన అసహ్యించుకుంటాడు, చెడుతనం అసహ్యించుకుంటాడు ఆయన. అందుకు బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే మనము శత్రువులు కూడా ప్రేమించడని బైబిల్ చెప్తుంది. లోకంలో అయితే మంచివారినే ప్రేమిస్తారు. లోకంలో మనుషులు ఏం చేస్తారు? మంచివారినే ప్రేమిస్తారు. మీరు అలాగూ కాదు, కానీ మీ శత్రువులు మీరు ప్రేమించండి. మేలు చేసి కీడును జయించండి, మీ శత్రువులను మీరు ప్రేమించండి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కీడుకు ప్రతికీడు చేయకూడదు. కీడుకు ప్రతికీడు చేయకుండా మేలు చేయడమే. అందువలన సర్వశక్తిమంతుడు పాపము చేయవారిని ఆయన శిక్షించబోతూ ఉన్నాడు కనుక, అందువలన ఆయనే పగ తీర్చుకునేవాడు కనుక, ఆయనే శ్రమకాలంలో ఆయనే తుడిచిపెట్టేవాడు కనుక నీవు క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చినవే పలకాలే తప్ప వారి క్షేమాన్ని కలుగు చేసి లేకపోతే రక్షించేటువంటి ఆ యొక్క పర సంబంధమైనటువంటి మాటే పలకాలు తప్ప లోక సంబంధమైనది ఏది కూడా పలకకూడదు. అందుకని వెలుగునొద్దకి వాళ్ళు రాలేరు. పాపులు వెలుగునొద్దకు రాలేరు, దుష్టులు ఆయన సన్నిధికి రాలేరు. ఎందుకు? ఇప్పుడు ధనవంతుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఆ ధనవంతుడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడం అనగానే ఆ ధనవంతుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇదేం వాక్యం అని చెప్పి రాడు. అలాగే లోకరీతిగా సుఖభోగాలు అనిపించేవారు పరిచయని వలె ఎంతగా సుఖించనో అంతగా వేదన పడతారు, అంతగా ఆ యొక్క నరకంలో ఆ యొక్క శిక్షను అనుభవిస్తారు అని చెప్పినప్పుడు ఆ యొక్క సుఖభోగాలు అనుభవించే వ్యక్తి వాక్యం దగ్గర రాడు. మీకు అర్థమైందా? అదే వెలుగు సంబంధులు మాత్రమే వాక్యం దగ్గర ఆయన అమరిస్తారు. హల్లెలూయా. అబద్ధమాడు వారిని నీవు నశింప చేయదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యావేకు అసహ్యులు. అబద్ధమాడు వారిని, అబద్ధ బోధలు, వాక్యానికి వ్యతిరేకంగా, సత్యానికి వ్యతిరేకంగా, ఆయన చేసిన కార్యాలకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినట్లయితే అది ఏమవుతుంది? అబద్ధమవుతుంది. ఈనాడు సర్వశక్తిమంతుడు ఒక్కడైతే ముగ్గురిని బోధించడం అబద్ధ బోధ. 1963లో అది దర్శనమైతే అప్పుడే రెండవ రాకడ జరిగిందని చెప్పడం అనేది దుర్బోధ. బ్రహ్నాం గారు ప్రవక్త అయ్యుండగా బ్రహ్నాం గారు మనిషి కుమారుడని, ఆయన కెంటకీలో ఆయన దేవుడుగా సంచరించాడని, ఆయనే దేవుడని, అలాగని ఇలాగని, ఇవన్నీ కూడా వాక్య వ్యతిరేకమైన దుర్బోధ. అవన్నీ కూడా వాక్య వ్యతిరేకమైన దుర్బోధం. అర్ధరాత్రి కేక అది 7వ దూత వర్తమానము. కానీ ఇప్పుడు అది రెండవ రాకడని, అప్పుడే రాకడ జరిగిపోయిందని, అర్ధరాత్రి కేకే రెండవ రాకడని, అదే తలరాయని, ఇలాగ రకరకాలైన అబద్ధ బోధలు ఉన్నాయి. వాక్యం యొక్క ఆధారాలు లేకుండా, వాక్యానికి ఆధారాలు లేకుండా. ఎందుకు ఆధారాలు లేవు అని అంటే, మరి ఆయన వచ్చినప్పుడు రెండవసారి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడన్నది బైబిల్లో. మరి 1963లో అది ఆరంభించలేదు, అది బ్రహ్నాం గారి పరిచర్యలు జరగలేదు. అది జరగనప్పుడు మరి అది అబద్ధమే అవుతుంది. వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేది ఏదైనా కూడా అది అబద్ధమే. కాబట్టి అక్కడ అబద్ధమాడు వారిని నశింప చేయదు. ఈ అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను, అబద్ధపు కాపర్లను
వీళ్ళందరూ కూడా ఆయన ఏం చేస్తాడనండి, ఆయన నాశనం చేస్తాడని బైబిల్ చెప్తా ఉంది. ఆ యొక్క ఎందుకనంటే అనేక మందికి దుర్బోధలు చేసి అనేక మందిని వాక్య వ్యతిరేకంగా నడిపించి అనేక మందిని ఆత్మీయంగా నాశనం చేశారు కనుక అలాంటి యొక్క అబద్ధ బోధకులు ఆ సర్వశక్తిమంతుని చేతిలో నశిస్తారు. అదే నీతిమంతులైనట్లయితే, సత్యము ప్రకటించిన వారైనట్లయితే, సత్యమనగా వాక్యమే, బయలుపరచబడిన వాక్యమే సత్యము. ఆ సత్యమును ప్రకటించిన వారు రక్షించబడతారు. అందరికీ కాదు ఈ వర్తమానము, వేకు నక్షత్ర వర్తమానం అందరికీ కాదు, జగత్తు పునాది వేయబడకమునిపై ఏర్పరచబడిన వారికి తప్ప అందరికి మాత్రము కానే కాదు. కపటము చూపి నరహత్య జరిగించువారు యావేకు అసహ్యులు. కపటమైనటువంటి ప్రేమ ఈనాడు మనుషుల్లో మనం చూస్తుంటాం. పైకి మాత్రము నటిస్తూ ఉంటారు, కానీ లోపల అంతా కూడా సాతాను ప్రేమ ఉంటుంది. పైకి మాత్రం ప్రేమ కలిగి ఉన్నట్టుగా ఉంటారు. దావీదు కూడా కపటమైన ప్రేమ చూయించాడు, సౌలు రాజు కూడా కపటమైన ప్రేమ చూయించాడు. పైకి ప్రేమగా మాట్లాడుతుంటారు, కానీ లోపలంతా కూడా దురాలోచనతో ఉంటారు. హృదయంలో ఏది ఉందో పైకి అది ఉండాలి. హృదయంలో ప్రేమ కలిగి పైన కూడా ప్రేమ కలిగి ఉండాలి. కానీ లోపలేమో దుష్టత్వం పెట్టుకొని పైకి మాత్రం ప్రేమగా తీయగా మాట్లాడుతుంటారు. లోపలంతా కూడా అసూయ పెట్టుకొని, లేకపోతే ఇతరుల మీద ద్వేషం పెట్టుకొని, లేదా కక్ష పెట్టుకొని, ఇలాంటివన్నీ పెట్టుకొని కూడా చెడ్డ మనసు పెట్టుకొని పైకి మాత్రము చక్కగా తీయగా మాట్లాడుతుంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా నరహంతకులు. మీకు అర్థమవుతుందా? అంటే కపటాన్ని పైకి ప్రదర్శించి వాక్యానికి వ్యతిరేకంగా నడిపించేటువంటి వారు వీళ్ళు ఏమైనారు చెప్పండి? ఆత్మీయంగా హత్య చేస్తున్నారు వీళ్ళు, ఆత్మీయంగా చంపుతున్నారు వీళ్ళు. ఇలాంటి వారు ఉకృతిలో పడిపోతారు. అందువల్ల ఈ కపటమైన ప్రేమ పరలోక రాజ్యానికి చేర్చదు. అందుకని సాతానుడు వాడు కపటమైన వాడు మోసగాడు. పైన మంచి వేషం వేసుకొని చక్కగా లోపల కుళ్ళు పెట్టుకొని తీయగా మాట్లాడుతుంటాడు. మన సాతాను చాలా ప్రేమగా మాట్లాడుతాడు, ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడతాడు, కానీ లోపల మాత్రము నీ గురించి అన్నీ కూడా తప్పులు తీసుకుంటూ ఉంటాడు. నీ గురించి వ్యతిరేకంగా పెట్టుకొని ఉంటాడు. పైకి మాత్రం తీయగా మాట్లాడుతుంటాడు. అవి కనబరచనివ్వడం, కప్పుకొని ఉంటాడు అనమాట. లోపలి అవి ఒకసారి బయటకు వస్తాయి ఎప్పటికప్పుడు. అవి లోపలంతా కూడా తొక్కి పెట్టేస్తాడు. లోపలంతా కూడా అది తొక్కి పెట్టేసి ఏదో ఒకటి దొరికినప్పుడు, ఏదో ఒక సమయం వచ్చినప్పుడు అవి అన్నీ కూడా కక్కేస్తాడనమాట. అందువలన హృదయంలో ఏదుందో అది పైకి ఉండాలి. హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు నీ నిజమైన ప్రేమ హృదయంలో నుండి రావాలి. ఆ ప్రేమ పెదవుల్లో నుండి వచ్చేది కాదు, నోట్లో నుండి వచ్చేది కాదు. ప్రేమ అంటే హృదయంలో నుండి, నీ హృదయంలో ఆ ఎదుటి సహోదరుల మీద ఆ ప్రేమ కలిగి అప్పుడు ఆ ప్రేమతో మాట్లాడాలి. ఆ ప్రేమతో ఆ విధంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ చూపించాలి. అంతేగాని పైకి లోపల మాత్రము ఆ గర్వం పెట్టుకును, లేకపోతే ఇంకా అసూయ పెట్టుకును, లేకపోతే చెడ్డ మనసు పెట్టుకును పైకి మాత్రం తీయగా చక్కగా బాగా మాట్లాడుకుంటూ ఉంటే ఒకరంటే ఒకరికి లోపలంటే ఆ ఇష్టం లేకుండాను ప్రేమగా ఉండడని బైబిల్ చెప్తూ ఉంటుంది. లోపల వీళ్ళంటే నాకు అసలు చాలా ఇష్టం ఉండదు, అసలు చాలా వాళ్ళు శత్రువైన నీకు హాని చేసిన వారైనప్పుడు కూడా వాడు నాకు ఇష్టం ఉండదు, వీళ్ళు అసలు మంచోళ్ళు కాదు అని నీ హృదయంలో పెట్టుకుని పైకి మాట్లాడకూడదు. అవి నువ్వు క్షమించేసి ఏమి హృదయంలో లేకుండా నువ్వు ప్రేమ చూపించాలి. అందుకనే అన్యులైనట్లయితే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అన్యులు వాళ్ళు మంచివారిని ప్రేమిస్తారు, కానీ మీరైనట్లయితే శత్రువులను ప్రేమించరు. బైబిల్లో మనం మత్తయి సువార్త ఒకసారి చూడమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు.
మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. కనుక నీ మంచివారినే ప్రేమిస్తాను, అన్నిలో చెడ్డోళ్ళని ద్వేషిస్తాను. నీవైనట్లయితే శత్రువులను ప్రేమించు. నువ్వు మంచి వాళ్ళని ఎలాగ ప్రేమిస్తావో శత్రువులను కూడా అలాగే ప్రేమించాలి. నీ ఇంట్లో వాళ్ళని ఎలాగ ప్రేమిస్తావో వెలుపల వాళ్ళు కూడా అలాగే ప్రేమించాలి. సమాజంలో వాళ్ళని ఎలా ప్రేమిస్తావో బయటి వారి పట్ల కూడా అదే విధమైన ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నమ్మనిస్తారు వాళ్ళు అన్యులు కదా లేకపోతే ఇంకోరు కదా అని కాదు, కానీ ప్రేమగా ఉండాలి. ఆయన ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? యోధా పాదాలు కడిగి రొట్టె విరిచిపెట్టినను ముద్దాడి అప్పగించెను. యోధా పాదాలు కడిగి రొట్టె విరిచిపెట్టినను ముద్దాడి అప్పగించెను. ప్రాణం పెడతానని పేతురు మెస్సయ్యా నిరుగానని ప్రాణం పెడతానని పైకి అంతా కూడా ప్రేమ చూయించాడు. అది కపటమైన ప్రేమ. పైకి ప్రేమగా వచ్చి ముద్దు పెట్టుకున్నాడు, కానీ ఏమన్నా చెప్పండి, లోపల అప్పగించాలని డబ్బుల మీద వ్యామోహం ఉండి అప్పగించాలి, ఇన్ని ఆ శత్రువులకు అప్పగించాలని ఆలోచన లోపల ఉంది. పైకి మాత్రం ప్రేమగా వచ్చాడు. అది ఏమిటి చెప్పండి? కపటమైనటువంటి ప్రేమ. పైకి మాత్రం చక్కగా అది మెస్సయ్యకి తెలుసు. ఆ ఇస్కరియోతు యోధా ప్రేమ ఏమిటో మెస్సయ్యకి తెలుసు, కానీ ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకని యోధా నువ్వు చేయవలసింది త్వరగా చెయ్యి అన్నాడు అంతే. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఓ కపటమైనటువంటి లోకము, కపటమైనటువంటి మనుషులు, పాపులు ఎక్కడ చూసినా కానీ కపటమైన మనుషులే. నమ్మకంగా చెప్తారు, ముంచేస్తారు. ఏదైనా షాప్కి వెళ్ళు, చాలా నమ్మకంగా మనమంటే ఏదో చాలా అభిమానం ఉన్నట్టుగా డ్రింక్ తెచ్చి చై తెచ్చి అడవుడు చేసేస్తారు ప్రేమ ఉన్నట్టుగా, కానీ లాగేస్తారు నీ దగ్గర అంతా. ఆ విధంగా ఎక్కడ చూసినా కానీ మోసం పెరిగిపోయింది, కపటమైన ప్రేమ పెరిగిపోయింది. మంచి ప్రేమ ఎక్కడ? స్వచ్ఛమైనటువంటి ప్రేమ, కల్మషము లేని ప్రేమ, కల్మషము లేనటువంటి ప్రేమ ఆయన యొక్క ప్రేమ. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కపటమును చూపి నరహత్య చేయవారందరూ యావేకు అసహ్యులు. అందుకనే ఇటీవల ఒకసారి నేను విన్నాను, ఒక వ్యక్తి మీద ద్వేషం పెట్టుకుని అతను చంపాలనుకుని, అతను మామూలుగా చంపడానికి రమ్మంటే వస్తాడు, నీ చంపేస్తాను రారా అంటే వస్తాడా? రాడు కదా. అందుకని తీయగా చక్కగా కబుర్లు అయ్యి చెప్పేసి అలా మాటలు చెప్పి చాలా ప్రేమగా మాట్లాడి ప్రేమగా తీసుకెళ్ళి చంపేశారు. సాతానుడు ఏదోళ్ళు కూడా చేసింది అది. వాడు ప్రేమగా మాట్లాడాడు, కానీ వాడు ఏం చేశాడు చెప్పండి? వాక్యాన్ని నుండి తప్పించేశాడు. ఈ లోకంలో కూడా సంఘాల్లో చాలా ప్రేమ కనపడుతుంది నీకు. మత్స్యాల సంఘాలు చాలా తీగా, చాలా చక్కగా ప్రేమ కలిగినట్టుగా ఉంటారు, ప్రేమ చూపిస్తూ ఉంటారు, కానీ అది కపటమైన ప్రేమ. చల్లగా తీయగా చక్కగా ప్రేమతో మాట్లాడి తిరుతంలో నడిపిస్తారు, దుర్బోధంలో నడిపిస్తారు. మీకు అర్థమైందా? కాబట్టి సంఘాల్లో జరిగేటువంటిది అది. కాబట్టి పిల్లరా, అందువల్ల నువ్వేమనుకుంటే చాలా ప్రేమ గల సంఘం అండి, చాలా ప్రేమ, కానీ అక్కడ ఏమిటి చెప్పండి? సాతానుడు ఆ పైకి ఆ ప్రేమను చూపిస్తూ నీకు దుర్బోధనలు బోధిస్తూ ఉంటాడు, కానీ నువ్వు ఆత్మీయంగా అక్కడ చచ్చిపోయావు. ఆత్మ సంబంధమైన ప్రేమ కాదు అది. పైకి నువ్వు ప్రేమిస్తున్నట్టుగా ఉండి వాక్య విరోధమైన వాటిలో నడిపిస్తూ ఉంటారు. చాలా తీయగా చాలా చక్కగా మాట్లాడతారు, కానీ ఏం జరుగుతుంది చెప్పండి? దుర్బోధనలో నడిపిస్తారు, నరకాన్ని నడిపిస్తారు ప్రేమతో. అక్కడ ఏదో ఆ ద్వేషం ఉంటే వెళ్ళరు కదా చర్చికి.
ప్రేమగానే ఉంటారు, అక్కడ కూడా ప్రేమ ఉంటుంది, కానీ అది ఉగ్రతలో తీసుకుని వెళ్ళే ప్రేమ. ఆయన యొక్క ప్రేమ కపటం లేనటువంటి ప్రేమ, అది రక్షించేటువంటి ప్రేమ. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అందుకనే ప్రేమను తలరాయిగా ఆయన వచ్చాడు. ఆ తలరాయి ఏమిటి చెప్పండి? ట్రయాంగిల్. ఆ నక్షత్రమే 3 కోణంలో వెళ్ళినటువంటి తలరాయి. ఆ తలరాయి ఆయన రాజ్యాన్ని ప్రియులారా ఆ పునరుద్ధారపు తలరాయిగా ఆయన రాకడని తెలియజేస్తూ ఉంటుంది. ఆయన నమ్మనిస్తాడు. నేనైతే నీ కృపాసేమను బట్టి నీ మందిరములోనికి ప్రవేశించెదను. లోకమైతే అలా ఉంది, ప్రజలైతే అలా ఉన్నారు. నేనైతే నీ కృపాసేమను బట్టి నీ మందిరంలోకి ప్రవేశించెదను. ఆయన కృప, మొదటి కృప, కడవర కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆయన వాక్యం వింటున్నావు. అదే మొదటి కృప ఉంది చాలామందికి, కడవర కృప లేదు. అందుకనే ఆ నామము దాకా వచ్చారు, ఏకత్వం వరకు వచ్చారు, కానీ రెండవ రాకడ దగ్గరికి రాలేకపోయారు. కారణం ఎందుకని? కడవర కృప వాళ్ళ మీద లేదు. కడవర కృప అంటే మొదటి కృప, కడవర కృప ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళే నామములోనికి వచ్చి ఆ తర్వాత ఆయన రాకడ దగ్గరికి వస్తారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. జబ్బున్నోళ్ళు, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నవాళ్ళు, ఆత్మీయ జబ్బున్నవాళ్ళు ఆయన గట్టిగా స్తుతించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆయన నామాన్ని కనపరచాలి. ఆయన నామాన్ని స్తోత్రం. హల్లెలూయా. మిగతా వాటికైతే గొంతు వచ్చేస్తాయి, కానీ ఆయన స్తుతించడానికి దగ్గరకు మాత్రం రాదు. ఆయన కృపాసీమలను ప్రవేశించినప్పుడు ఆ కృప కలిగిన వాళ్ళు ఏం చేస్తారనండి, ఆయన కలిగి ఉన్నందుకు ఆయనను బట్టి హర్షిస్తూ స్తుతిస్తూ ఉంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కానీ మిగతా వాళ్ళు ఆ విధంగా అనలేరు, ఆయన స్తుతించలేరు. ఎందుకంటే హృదయంలో ఆయన తాకినప్పుడు అది వచ్చేస్తారు. ఆ హృదయంలో కనుక ఆయన వెలిగించబడలేదనుకోండి, ఆయన స్తుతించలేరు. అందువలన సర్వశక్తిమంతుని ఆ యొక్క గొప్పతనము, ఆ ఉన్నత స్థితి, ఆ మహిమ, నీకు ఇచ్చినటువంటి ఆ ధన్యత, ఆ కడవరి కృప, ఆ మొదటి కృప, కడవరి కృప, దానిని బట్టి అది నువ్వు పొందుకున్నప్పుడు ఏం చేస్తావునండి, ఉత్సాహంతో హల్లెలూయా అని ఆయన గానపరచడం జరుగుతుంది. ఆయన మందిరములోనికి ఆ కృప అతిశయము కలిగిన వారు ఆయన ఆయన నామనిస్తారు. అవిలువ తెలియని వాళ్ళు ఏం చేస్తుంటారంటే, అందరు చెప్తున్నారు కదా, మనం కూడా చెప్తే బాగుంటుంది, చెప్పకపోతే బాగోదేమో అని చెప్పేసి ఆ టైపు చాలా సంఘాలు ఆ విధంగా ఉంటుంటారు. కానీ ఆ కృపను బట్టి స్తుతించడం అన్నమాట, ఆ కృపను బట్టి మహిమపరచడం ఆయన నామనిస్తారు. అందుకని నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించేదను. భయభక్తులు కలిగి, సర్వశక్తిమంతుడంటే భయము కలిగి ఆయనకి భయపడి రావడం వీరు. అందరూ వస్తున్నారని రావడం వీరు, అందరూ వచ్చేస్తున్నారని రావడం కాదు. అయ్యో ఈరోజు నేను ఆయన సన్నిధికి వెళ్ళి నేను ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన వాక్యం నేను వినాలి, ఆ వాక్యము ద్వారా నేను మర్చిమైన దాన్ని విడిచి అమర్చితను నేను ధరించుకొని ఉగ్రతను తప్పించబడాలి. ఆ విధంగా వాక్యానికి భయపడి నేను ఉగ్రతను తప్పించుకోవాలని ఆసక్తితో సర్వశక్తిమంతుని సన్నిధిలో ఆ విధంగా భయముతో భక్తి చేస్తారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. చాలా మందికి అయితే వాక్యం అంటే భయం లేదు. వాక్యం అంటే భయం లేని వారు నిత్యము ప్రార్థన చేయమన్నా అది వినేసి వదిలేస్తారు. ఇంకా అయ్యో వాక్యం అంటే భయపడేవారు, ఆ మాటకు భయపడేవారు నిత్యము ప్రార్థన చేయాలి కదా అని ఆ మాటకు భయపడి నేను కనుక ప్రార్థన చేయకపోతే ఆ వాక్యాన్ని మీరిపోయి నేను పాపినవుతాను అని చెప్పి నిత్యము ప్రార్థిస్తూ ఉంటారు. వాక్యాన్ని భయపడిన వ్యక్తి ఆ వాక్యాన్ని నెరవేరుస్తాడు, ఆ వాక్యాన్ని పాటిస్తాడు, అనుసరిస్తాడు. వాక్యం అంటే భయం లేని వ్యక్తి విని వదిలేస్తాడు, అంతే, విని వదిలేస్తాడు. అలాంటి వాళ్ళ మీద కృప లేదు. ఆయన కృప ఎవరి మీద ఉన్నదనంటే ఆ విధంగా వాక్యంని విని దాన్ని నెరవేర్చే వారి మీద నిత్యము ప్రార్థించమనంటే నిత్యము ప్రార్థించే వారి మీద ఆయన కృపను, నిత్యము ప్రార్థించమనే మాట విని
దాన్ని వదిలేసే వాళ్ళ మీద ఆయన కృప లేదు. ఆ కృప ఉంటేనే ఆ విధంగా ఆయన లేఖనాలు పాటించగలుగుతాయి. ఆ కృపే నిన్ను ఆ విధంగా ఆరాధించేలాగా చేస్తావు, లేకపోతే నువ్వు చేయలేవు. కాబట్టి నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించేదను. యావే, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించుము, నీ మార్గము నాకు స్పష్టముగా కనబరుచుము. ఓ ఆయన నామమే నేనే మార్గమని చెప్పాడు కాబట్టి ఆయన నామము స్పష్టంగా మనకు బయలుపరచబడింది. ఆయన ఏమైనాడో మనకు బయలుపరచబడింది. ఆయన ముగ్గురు కాదని ఆయన ఒక్కడిని బయలుపరచబడింది. ఆయన రాకడేమిటో ఇప్పుడు మనము ఏ విధంగా మధ్యాకాశానికి వెళతామో ఆ మార్గం అంతా కూడా నేడు మనకి బయలుపరచబడింది. అందుకని ఆ స్పష్టంగా కనబరుచుము. ఆ రోజుల్లో ఆ నామము ద్వారా ఆ రక్షణ పొందిన వారికి, ఆ రక్తము చేత కడగబడినటువంటి వారికి ఇప్పుడు మరలా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మేందుల ఆనందము దాని ద్వారా రక్షించబడతారు. ఆయన హల్లెలూయా. ఆ రక్తము గుర్తు కలిగిన వారికే ఈ రక్షణ. రాహాబు అనే స్త్రీ ఉంది, ఆమె రక్షణ అనగే ఎర్రని దారపు గుర్తును కలిగి ఉంది ఆమె, కానీ విమోచన కొరకు మూలుగుతా ఉంది. ఆ దూతలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు బయటికి తీసుకెళ్తారు. సేమ్ ఇప్పుడు కూడా అంతే. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావు, నామాన్ని ధరించుకుని ఉన్నావు, రక్తపు గుర్తును కలిగి ఉన్నావు, అయినా కానీ ఇప్పుడు ఆయన రెండోసారి వస్తానని చెప్పాడు ఆయన. కాబట్టి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? పరిపూర్ణంగా లోకం నుండి విమోచించి తీసుకెళ్ళిపోతాడు. ఎరుకో నుండి ఆమెను తీసుకుని వెళ్ళిన రీతిగా నిన్ను కూడా ఇప్పుడు ఈ లోకము నుండి బయటకు తీసుకుని వెళ్ళడానికి ఆయన తన ఖడ్గముతో వచ్చి ఆయన లోకమును నీకు ఇక సంబంధము లేకుండా ఆయన నరికివేసి, అంటే బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ యొక్క ప్రేగు తల్లికి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆ ప్రేగుని కత్తిరించేస్తారు. ఇంకప్పుడు ఆ యొక్క తల్లి నుండి ఆ బిడ్డ వేరైపోతాడు. సేమ్ ఇప్పుడు కూడా మనము ఆ విధంగా లోకం నుండి మనం వేరైపోతాం. లోకం నుండి వేరైపోతున్నాం మనం. అందుకే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మేంద్ర ఆనందము అదే తలరాయి. ఆ తలరాయి ద్వారా మనం రక్షించబడతాం. అంటే నీతి, సమాధాన, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం ద్వారా రక్షించబడతాం. అందుకని పరిశుద్ధాత్మ కలిగిన వారికి నీతి, సమాధాన, పరిశుద్ధాత్మేంద్ర ఆనందము దీన్ని పొందుకొని వారు ఈ లోకం నుండి మహిమ శరీరంతో పైకి వెళ్ళిపోతారు. ఆయన హల్లెలూయా. దానియేలు చెప్పాడు, ఆ తలరాయే రెండవ రాకడ. ఆ తలరాయి వచ్చి ఆ యొక్క ప్రతిమ యొక్క పాదముల మీద పడింది అన్నమాట. అది సెకండ్ కమింగ్. ఆ రాయి చేతి సహాయం లేక తీయబడినటువంటి రాయి. ఇప్పుడు ఆ రాయే ఇప్పుడు మనకి అమర్చబడి ఉన్నది. ఆయన అమర్చుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే చూడండి, నీ మార్గమును నాకు స్పష్టంగా కనబరచుము. మన మార్గం ఏంటి చెప్పండి? నీతి మార్గము. మన మార్గము ఆయనతో సమాధానం కలిగి ఉండే మార్గము. మన మార్గము పరిశుద్ధాత్మతో ఆనందించే మార్గము. ఆయన వాక్యం బట్టి ఆనందించే మార్గం. కానీ నీకేముండదు చెప్పండి? ఆనందమే ఉండదు. ఆయన వచ్చాడన్న ఆనందం ఉండదు. ఆ రాజ్యానికి నేను తీసుకెళ్తున్నాడని నీకు ఆనందం ఉండదు. దాన్ని బట్టి ఆనందించు. లోక సంబంధమైన వాటి మాత్రం ఇల్లు ఊగిపోతావు అనమాట చూడగానే. కానీ నీకేం జరుగుతుంది చెప్పండి? ఆయన బట్టి ఆనందిస్తాం. ఆయన వర్తమానాన్ని బట్టి ఆనందం కలుగుతుంది. అంతేగాని ఆయన సన్నిధిలో ఈ యొక్క ఆయన రాకడ గురించి, ఆయన వచ్చాడు ఈ విషయాలు వింటున్నప్పుడు నీరసంగా, బలహీనంగా, ఏదో బాధల్లో ఉండి, విచారాల్లో ఉండి, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా హల్లెలూయా అనవు. నువ్వు పరిశుద్ధాత్మ యందు ఆనందముతో, ఆయన యందు ఆనందముతో స్తుతిస్తూ ఉంటారు. ఆయన నమస్కారం. ఆ మార్గం కనబరచబడింది. హల్లెలూయా. కానీ మిగతా వాళ్ళు అయినట్లయితే లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటారు. ఇగో మాకు డబ్బు ఇచ్చాడు ఆయన, మాకు అవి ఇచ్చాడు, ఈ ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, లేకపోతే మా పిల్లలు మంచి మంచి గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు, అందుకు స్తోత్రమని వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటారు. వ్యాపారాలను బట్టి ఆనందిస్తూ ఉంటారు.
లేకపోతే పదవులను బట్టి ఆనందిస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటుంటారు, వాటిని బట్టి ఆనందపడిపోతుంటారు అవి పొందుకున్నామని. కానీ ఆయన వచ్చాడంటే ఎవరు ఆనందిస్తారు? ఆయన వధువు పెళ్లి కుమారుడు వచ్చాడంటే ఆయన కొరకే ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఆనందం ఉంటుంది. ఆయన నామస్తు ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యెషువతో నూతన యెరూషలేము యాత్ర, యెషువతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యెషువతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఓ వారి నోట యథార్థత లేదు. ఈనాడు మనుషులు లోకములో సంఘాల్లో మనుషుల నోట యథార్థత లేదు, యథార్థత లేదు, సత్యము లేదు. వారి నోట యథార్థముగా లేరు. వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరవబడినటువంటి ఇలా తెరిచిన సమాధి. ఆ తెరిచిన సమాధి ఎలా ఉంటుందో ఎముకలతోటి అది పాడైపోయి ఏ విధంగా ఉంటుందో వారి యొక్క కంఠము తెరిచిన సమాధి లాంటిది. పిల్లారా, అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఆయన ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన బట్టి నువ్వు మాట్లాడుతూ ఉంటావు, ఆయన గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఈ రెండవ రాకడ గురించి, ఈ వర్తమానము, ఆయన మొదటి రాకడ సంబంధించి ఆయన నామాన్ని గురించి, అది నీ హృదయంలో ఉన్నప్పుడు ఆయన యొక్క కార్యం గురించి నువ్వు మాట్లాడతావు. అందుకని లోకంలో వ్యాపారస్తులు ఉన్నారు అనుకోండి, ఆ కిరాణా గురించి, దాని గురించి, దీని గురించి వాళ్ళు మాట్లాడతారు. కారణం ఎందుకంటే వాళ్ళ హృదయంలో అదే ఉంటుంది. అలాగే రైతులు ఉంటారు, రైతుల హృదయంలో ఆ పొలం గురించి, ఆ పంట గురించి, ఆ గేదెల గురించి, ఆ పశువుల గురించి అవే ఉంటాయి వాళ్ళ హృదయాలు. దాని గురించే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళ హృదయంలో రాజకీయాలు, అక్కడ ఎలా జరిగిందో, ఇక్కడ ఎలా జరిగిందో, ఆ నాయకుడు ఎలాగో, ఈ పార్టీ ఒకటి ఎలా అన్నాడు, ఆ పార్టీలో ఎలా అన్నారు, ఆ విషయాలన్నీ వాళ్ళ హృదయంలో ఉంటాయి. అందుని బట్టి వాళ్ళు రాజకీయాలు చక్కగా మాట్లాడతారు. హృదయంలో రాజకీయాలు నిండబడి ఉంటాయి. కొంతమంది హృదయాల్లో సినిమా వాళ్ళ గురించి నిండిపోయి ఉంటుంది, దాని గురించి చాలా ప్రమాణంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది క్రికెట్ గురించి బాగా మాట్లాడతారు, ఆటల గురించి బాగా మాట్లాడుతుంటారు. వాళ్ళ హృదయాల్లో అవి ఉంటాయి. ఎవడు ఎన్ని వికెట్లు కొట్టాడు, లేకపోతే వాడు ఎన్ని గెలిచాడు, లేకపోతే ఎన్ని పరుగులు తీశాడు, అవి తీశాడు, ఇది తీశాడు, ఎవడు ఎన్ని కొట్టాడు, ఎవడు ప్రపంచ రికార్డు, ఈ విషయాలన్నీ కూడా చెప్పేస్తుంటాడు. వాడు హృదయంలో అది ఉంటుంది, కానీ వాక్యం హృదయంలో ఉండదు. ఆ విధంగా లోకంలో మనుషులు వాళ్ళ హృదయంలో ఏది ఉంటుందో ఆ హృదయంలో నిండిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నీవైనట్లయితే నీ ప్రాణప్రియుడైన మెసేజ్ గురించి మాట్లాడతావు, ఆయన నీ హృదయంలో నిండి ఉంటాడు, ఆయన గురించి మాట్లాడతావు, ఆయన గురించే మాట్లాడతావు తప్ప మిగతాది ఏది కూడా నీకు తెలియదు. ఆయన గురించే నువ్వు మాట్లాడతావు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. కనుక వారు నాలుగు ఇచ్చకములాడును, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. సర్వశక్తిమంతుని మీద తిరుగుబడి ఉన్నారు. ఈనాడు మత్స్యాగ సంఘాల వాళ్ళు వాక్యం మీద తిరగబడ్డారు. 7వ సంఘ కాలములో బ్రహ్మం గారు వర్తమానం ద్వారా, జాన్సన్ గారు వర్తమానం ద్వారా, అలాగే 7వ దూత వర్తమానం ప్రపంచము మొత్తాన్ని కూడా ఆయన నామాన్ని గురించి, ఆయన గురించి ప్రకటించినప్పుడు సంఘాలన్నీ కూడా ఆయన మీద, ఆ వర్తమానం మీద వాళ్ళు తిరగబడ్డారు. అంటే సర్వశక్తిమంతుని మీద తిరగబడ్డారు. ఆయన నామం హల్లెలూయా. అలాగే యూదులు ఉన్నారు, వారు సర్వశక్తిమంతుడు లేకపోతే మెస్సీకు విరోధముగా వారు మాట్లాడారు. ఆయనకు విరోధముగా వారు ఆయన మీద తిరగబడ్డారు. ఆయన ఏదైనా చెప్పినప్పుడు లోబడవలసిన దానికి బదులుగా తిరగబడ్డారు, పశ్చాత్తాపడాల్సిన దానికి బదులుగా తిరగబడ్డారు. మమ్మల్ని ఇలా అంటావా, అలా అంటావా అని తిరుగుబాటు చేశారే తప్ప ఆ యొక్క యూదులు వాళ్ళు పశ్చాత్తాపడిన వారు
కాదు. ప్రతి కాలంలో కూడా సర్వశక్తిమంతుడు ఆయన ప్రేమించి ఆయన వర్తమానికుని పంపించాడు. అయితే ప్రజలు తిరగబడుతూ వచ్చారు ప్రతి కాలంలో. అందులో ప్రతి కాలంలో పంపబడిన వర్తమానికుల్ని బహు కొద్ది మంది నమ్మారు తప్ప అనేక మంది నమ్మలేదు. అది 7వ దూత కాలంలో కానీ, ఇప్పుడు కానీ, మళ్ళీ యోహాను కాలంలో కానీ, ఏలియా కాలంలో కానీ, ఈ యోహాను కాలంలో మనం చూసినట్లయితే యోహాను ఆ యొక్క పాపమును గురించి చెప్పినప్పుడు ఆ యొక్క ఏం చేశారు చెప్పండి? హేరోదియా వాళ్ళందరూ ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఏలియా కాలంలో యెజెబెలు వీళ్ళందరూ తిరగబడ్డారు ఏలియా మీద. ఆ విధంగా తిరుగుబాటు చేసేటువంటి వారు, అందుకని వారిని అపరాధులుగా తీర్చుము. ఎవరైతే వాక్యం మీద తిరుగుబాటు చేశారో, ఎవరైతే తిరుగుబాటు చేశారో, ఈ తీర్పు దినములో వాళ్ళు అపరాధులుగా తీర్చబడతా ఉన్నారు. ఎవరైతే వాక్యమునకు ఇప్పుడు విధేయత చూయించారో వారు నీతిమంతులుగా తీర్పు తీర్చబడతారు. తిరగబడిన వారు అపరాధులుగా తీర్చబడతారు. ఈనాడు రోమన్ క్యాథలిక్ సంఘం కానీ, బాప్టిస్ట్ సంఘం కానీ ఆ నామం మీద తిరుగుబాటు చేశారు. ఆయన మీద ఒక్కడనే దాని మీద తిరుగుబాటు చేశారు. కాదు, ముగ్గురని తిరుగుబాటు చేశారు వాడు. అంతేగాని ఒక్కడని వాడు ఒప్పుకోలేదు. ఆ రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం తప్పు, ఆ క్రిస్టమస్ అనేది తప్పు, లెంట దినాలు తప్పు అని అంటే వాళ్ళు తిరగబడ్డారే తప్ప ఏమాత్రం దాని గురించి ఆలోచన చేయలేదు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ప్రపంచము సర్వశక్తిమంతుని మీద తిరుగుబాటు చేసింది. లౌదీయ సంఘ కాలం ప్రపంచంలో ఉన్న సంఘాలు, ప్రపంచంలో ఉన్న ప్రజలు ఆయన వైపు తిరగకుండా మెస్సయ్య మీద తిరుగుబాటు చేశారు. సర్వశక్తిమంతుని మీద తిరుగుబాటు చేశారు. అందుకని సమస్త సమస్త ప్రపంచం అంతా కూడా ఈనాడు ఆయన దృష్టిలో అపరాధులుగా ఉండిపోయారు, అపరాధులుగా ఉన్నారు. ఆయన వధువైనట్లయితే ఇప్పుడు ఆమె నిరపరాధి. కారణం ఎందుకనంటే ఆయన అంగీకరించింది కాబట్టి. నువ్వు ఆయన అంగీకరించినప్పుడు నిరపరాధివి. ఈనాడు న్యాయాధిపతి అని, ఆయన ఒక్కడని, ఇప్పుడు ఆ ఉగ్రతను తప్పించుకునే సమయం ఇదేనని నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు నిరపరాధి. మిగతా వాళ్ళు అయినట్లయితే అపరాధం. ఎందుకని? ఆయన తిరస్కరించారు. ఆయన వాక్యాన్ని ఏం చేశారు? తిరస్కరించారు. ఆయన నామాన్ని తిరస్కరించారు. ఆయన రాకడను కూడా ఈ వధువు సంఘాల్లో ఉన్న దుర్బోధకులు తిరస్కరిస్తున్నారు, తిరగబడుతున్నారు. 1995లో ఆయన ఉరుముతూ మేఘంలో వచ్చాడు. 1996 నుండి వేకు నక్షత్రం పరిచర్య ఆరంభమైందంటే ఈ యొక్క వధు సంఘాల్లో ఉన్న బోధకులు ఏం చేస్తున్నారంటే వారు తిరగబడుతున్నారు. 1963లో జరిగిపోయింది. బ్రెన్హామ్ గారి 2వ రాకడ, అద్భుతాలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి. అది ఆయన రాకడ కాకపోతే మరి ఏంటి? ఇలాగూ మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ వధువు సంఘాల్లో వాళ్ళు అసలైనటువంటి 2వ రాకడ మీద తిరగబడుతున్నారు. లేఖనాలు చూపించమంటే చూపించరు. వేకు నక్షత్రం పరిచర్య బ్రెన్హామ్ గారి పరిచర్యలో జరగలేదు. కానీ బ్రెన్హామ్ గారు చెప్పిన మాటలను అపార్థం చేసుకొని, ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే స్థితి లేక తిరగబడుతున్నారు. స్త్రీ బోధ తప్పు అంటే తిరగబడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు అపరాధులుగా తీర్చబడుతున్నారు. ఏమవుతున్నారు చెప్పండి? అపరాధం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వాక్యానికి వీళ్ళు ఏం చేయలేదు, లోపడలేదు. ఆయన్ని మహిమపరచండి అంటే గట్టిగా నోరు తెరిచి ఆయన స్తుతించమంటే అలాగ నువ్వు చేసినప్పుడు నువ్వు లోపడినట్లు లెక్క. నీలో నువ్వు హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా నీ మనసులో నువ్వు అనుకున్నావు అనుకోండి, నువ్వు లోపడలేదు. వాక్యానికి లోపడడం అంటే ఏది చెప్పావు దాన్ని చేసినప్పుడే నువ్వు లోబడినట్లు లెక్క. లోబడకుండా నువ్వు అలాగే చెప్పుకో, నువ్వు అలా చెప్పుకో, నేను మాత్రం మారను, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే స్తుతిస్తాను, ఇలాగే హల్లెలూయా అని ఊపిరిపోయే వాళ్ళలాగా నేను అంటాను తప్ప గట్టిగా ఆయన నేను గనపరచను. ఇప్పుడు నువ్వు లోబడలేదు. లోబడకపోతే ప్రమాదంలో పడిపోతావు. ఎప్పుడు కూడా నువ్వు ఏం చేయాలి? లోబడాలి. ఆయన్ని స్తుతించండి. వాక్యం విన్నప్పుడు ఆయన గనపరచండి, ఆయన మహిమపరచండి. అది ఆయనకు కావాలి, అది ఆయన కోరుకుంటున్నాడు, అది ఆయన చిత్తం అన్నప్పుడు ఇలా గుడ్లు అప్పగించుకుని ఇలా చూస్తుంటావు తప్ప స్తుతించు. అంటే నువ్వు లోబడు. లోబడితేనే నిరపరాధులు అవుతారు. ఆయన హల్లెలూయా. లోబడితేనే నిరపరాధులు అవుతారు తప్ప నువ్వు లోబడకుండా నేను అలాగ అరుచుకొని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను అలాగే ఉంటాను అనుకుంటే నువ్వు అపరాధివే.
వాక్యమునికి లోబట్టలేదు నువ్వు, అప్పుడు నువ్వేమైపోతావు? ఏమి నీ గొంతే నలుగురు వింటారనా? నీలో నువ్వు చెప్పుకోవడం, నీవు స్తుతించడం బట్టి మిగతా వాళ్ళు పురుగొల్పబడాలి. అయ్యో వాళ్ళు చెప్తున్నారు కదా, నేను కూడా అలా చెప్పాలి, నేను కూడా ఆయన అలా స్తుతించాలి, నేను కూడా ఆయన అలా గణపరచాలి అని చెప్పి నిన్ను బట్టి మిగతా వాళ్ళు పురుగొల్పబడాలి. అప్పుడు లోబడితేనే నిరపరాధులు అవుతారు తప్ప లేకపోతే అపరాధులు అవుతారు. బైబిల్లో దానియేలు అతడు నిరపరాధి. ఎందుకని? వాక్యానికి లోబడ్డాడు. వాక్యానికి ఏమయ్యాడు చెప్పండి? అందుకని పరమందున్న సర్వశక్తిమంతుని దృష్టిలో నేను నిరపరాధిగా ఉన్నాను కనుక ఆయన లోబడినప్పుడే నువ్వు ఆయన దృష్టిలో నిరపరాధిగా ఉన్నట్లు లెక్క. ఆయన లోబడకుండా, నువ్వు వాక్యానికి లోబడకుండా, ఆ వర్తమానికి లేదని చెప్తే దానికి లోబడకుండా, దాన్ని పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చి నువ్వు ఉన్నావు అనుకోండి, నువ్వు అపరాధి విడిచిపెట్టబడతావు. ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అది చిన్నదే కదా, అంతదేముంది, బోర్డు నెరవేరుస్తున్నాను కదా నేను, హల్లెలూయా ఆమేనని చెప్పకపోతే ఏమైతే నేను అనుకోగాకు. నీకు అర్థమైందా? ప్రతి చిన్న విషయంలో బైబిల్లో కూడా అక్షరమైన పుల్లైన వదిలిపెట్టకుండా అన్నిటిలోనూ ఉండాలి. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, వారిని అపరాధులుగా తీర్చము, వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. ఈనాడు ప్రపంచం ఏమైపోయింది చెప్పండి? వాళ్ళ ఆలోచనలో చిక్కుబడి కూలిపోయారు. ప్రపంచం మొత్తం కూడా ఆలోచనలో చిక్కుబడి కూలిపోయింది. మోషే కాలంలో ఇజ్రాయేలీలు వారు ఆలోచనలో చిక్కుబడిపోయారు. ఏ ఆలోచనల్లో? వ్యభిచార సంబంధమైన ఆలోచనలు, విగ్రహ సంబంధమైన ఆలోచనలు, త్రిత్వం అనే ఆలోచనల్లో, లేకపోతే అన్ని సంబంధమైన ఆలోచనల్లో, ఈ ఆలోచనలో చిక్కుబడిపోయారు. ఆలోచనలో నుండి బయటకు రాలేని వారుగా ఉన్నారు. ఒక చేప గనక వలలో చిక్కుబడిపోయి అది తప్పించుకోలేని, బయటకు రాలేని పరిస్థితిలో ఉంటుంది అన్నమాట. అది వలలో ఉండిపోద్ది. ఒక పక్షి ఆ వలలో పడిపోయినప్పుడు ఆ వలలో అది చిక్కుబడిపోయి ఆ వలలో నుండి తప్పించుకోలేని పరిస్థితిలో ఉంటుంది అనమాట. వలకి ఆ విధంగా చిక్కుబడిపోతుంది. ఈనాడు కూడా మనుషులు, ప్రపంచం అంతా కూడా లోక ఆలోచనకు చిక్కుపడ్డారు. సమస్త సంఘాల యొక్క సిద్ధాంతాలకు చిక్కుబడిపోయారు. ఆ రోజుల్లో మోషే కాలంలో మోషేకు వ్యతిరేకంగా ఆలోచనలు చిక్కుబడిపోయి వారు, అంటే ఐగుప్తు యొక్క ఆలోచనలో చిక్కుబడిపోయి, ఐగుప్తు యొక్క ఆశల యొక్క ఆలోచనలో చిక్కుబడిపోయి వారు మోషేకు వ్యతిరేకంగా సణుగుతూ గొడుగుతూ ఆరంభించారు. దాతాను, అబీరము, కోరహులు అనబడిన వారు ఉన్నారు. వారు ఆలోచనలో చిక్కుబడిపోయారు. వాళ్ళు సొంత ఆలోచనలో చిక్కుబడిపోయారు. వాక్య వ్యతిరేకమైన ఆలోచనలు చిక్కుబడిపోయారు. ఆ వాక్య వ్యతిరేకమైన ఆలోచనలు చిక్కుబడిపోయి అక్కడ మోషేకి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేశారు. ఏ విధంగా తిరుగుబాటు చేశారంటే, సమాజంలో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. ఎందుకంటే వాళ్ళు విశ్రాంతి దినాన్ని మీరిపోయారు కాబట్టి అంగీలకి నీళ్ళు సూత్రాలు తగిలించుకోవాలని చెప్పినప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరు పరిశుద్ధుడే. నువ్వు ఒక్కడే పరిశుద్ధుడు అనుకుంటున్నావు, నువ్వు హెచ్చించుకుంటున్నావు అని వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఆలోచనలు, ఆ విరోధమైన ఆలోచన, మోషేకి విరోధముగాను ధర్మశాస్త్రం విరోధమైనటువంటి ఆలోచనలు వాళ్ళు చిక్కుబడిపోయి వాళ్ళు ఏమైపోయారంటే కూలిపోయారు. వాళ్ళు ఆలోచనలో చిక్కుబడిపోయారు. దురాలోచనలో, సేవకునికి వ్యతిరేకంగా దురాలోచనలో, సమాజంలో ఎవరో ఒకరి మీద ఏదో ఒక దురాలోచన పెట్టుకొని ఆ దురాలోచనలో చిక్కుబడిపోయి ఆ విధంగా ఇంకా వాళ్ళు కూలిపోతారు. ఇప్పుడు ప్రపంచం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏలియా దినాల్లో యెజెబెలు యొక్క ఆలోచనలో చిక్కుబడిపోయారు. యెజెబెలు ఒక వలలా ఉందన్నమాట. యెజెబెలు యొక్క ఆలోచనలో, ఆమె యొక్క మాటలు, ఎందుకంటే ఆలోచన నుండి వచ్చేదే మాట. ఆమె యొక్క మాటల్లో, ఆమె యొక్క ఆలోచనల్లో అనేక మంది ఇజ్రాయేలు చిక్కుబడిపోయారు. ఏలియా ఎంత గట్టిగా చెప్పినప్పటికీ కూడా ఆ చిక్కుబడిన వలలో నుండి వాళ్ళు బయటికి రాలేకపోయారు. అలాగే జనులు ఆ దాతాను, అబీరము, కోరహు యొక్క ఆలోచనలలో జనులు చిక్కుబడిపోయారు. వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ కూడా మోషే వాళ్ళు ఆ ఆలోచనలో నుండి, ఆ వలలో నుండి బయటకు రాలేకపోయారు. అందుకని వాళ్ళు కూలిపోయారు.
యెజెబెలు కూలిపోయింది. యెజెబెలు యొక్క విధానంలో నడిచిన వారు కూలిపోయారు. అలాగే ఇజ్రాయేలు ఆనాడు వారు ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క మాటల్లో వాళ్ళు చిక్కుబడిపోయారు. ఎవరంటే యూదులు. వాళ్ళ మాటల్లో చిక్కుబడిపోయి వారు ఆ యొక్క మెస్సయ్య ఎంతగా బయటికి తీయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆ వాళ్ళ వలల్లో చిక్కుబడిపోయి బయటికి రాలేని వారుగా ఉన్నారు. వాళ్ళు కూలిపోయిన వారుగా ఉన్నారు. ఈనాడు కూడా ప్రపంచము సమస్త సంఘాల యొక్క దుర్బోధకుల యొక్క ఆలోచనలో చిక్కుబడిపోయింది. ప్రపంచం ఐక్యత అనేటువంటి ఆలోచనలో చిక్కుబడిపోయింది. ప్రపంచం అంతా కూడా అన్ని మతాలు కూడా ఒక్కటే అనే ఆలోచనలో చిక్కుబడిపోయింది ప్రపంచం అంతా కూడా. ఇంకా ఎన్నడూ కూడా ఆ యొక్క వలల్లో నుండి బయటికి రాకుండా, ఆ సిద్ధాంతాల నుండి బయటికి రాకుండా, అలాంటి ఆలోచనల నుండి చిక్కుబడినటువంటి ఆలోచనల నుండి బయటికి రాకుండా ఇక చివరికి వారు కూలిపోవడం తప్ప మరొక మార్గం లేదు. పోపు ఆలోచనలు ప్రపంచ రాజకీయ నాయకులు చిక్కుబడిపోతూ ఉన్నారు. ప్రపంచ నాయకులు, ప్రపంచ భూరాజులు పోపు యొక్క ఆలోచనలో చిక్కుబడిపోయి కూలిపోయి ఉన్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో చిక్కుబడిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో చిక్కుబడిపోయారు కనుక కూలిపోయి ఉన్నారు. ప్రపంచం అంతా కూడా ఆలోచనలో కూలిపోయారు, ఆలోచనలో చిక్కుబడిపోయారు. ఒకరి మీద ఒకరు విరోధమైన ఆలోచన కలిగి ఆలోచనలో చిక్కుబడిపోయి ఉన్నారు. మోషే కాలములో మనం చూసాం. అలాగే దానియేలు కాలములో అక్కడ దుష్టులందరూ కూడా మోషే ఆ యొక్క దానియేలుకు వ్యతిరేకముగా ఆలోచన చేసి ఆలోచనలో వాళ్ళందరూ చిక్కుబడిపోయారు. ఆలోచన నుండి వాళ్ళు బయటకు రాలేకపోయారు. అయితే వాళ్ళు సింహాలకి ఆహారం అయిపోయారు. ఇప్పుడు కూడా నీతిమంతులకు వ్యతిరేకంగా ఆలోచించేటువంటి ప్రపంచాన్ని మనం చూస్తుంటాం. వారు ఈనాడు మనుషులు ఈ యొక్క వ్యభిచారమైన, దొంగతనమైన, అన్యాయమైన, మోసమైన, నరహత్యలైన, చెడుతనమైన ఇలాంటి ఆలోచనలో చిక్కుబడిపోయారు. సెల్ ఫోన్ యొక్క వలలో చిక్కుబడిపోయారు కొంతమంది. ఆ యొక్క వాటిలో చిక్కుబడిపోయి వాటి నుండి బయటికి రాలేని వారుగా ఉన్నారు. దాన్ని మానలేనటువంటి స్థితిలో ఉండిపోయారు, అవసరమైతేనే తప్ప. కానీ ఈనాడు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలకు అది ఇవ్వడం గొప్పగా భావిస్తున్నారు. వాళ్ళ పిల్లలకి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. పిల్లలు దానికి వాళ్ళకి ప్రార్థన లేదు, ఏమి లేదు. వాళ్ళ ముఖాన్ని వాళ్ళు సెల్ ఫోన్లు ముందు పెట్టుకొని చక్కగా అన్నిటిని కూడా చూస్తూ వాళ్ళు దానిలో ఉండిపోతున్నారు. ఈ తల్లిదండ్రులు గొప్ప అయిపోతున్నారు, మా వాడికి అన్ని తెలుస్తున్నాయి. కానీ దానిలో వాళ్ళు ఏమైపోతున్నారు చెప్పండి? ఆలోచనలో చిక్కుబడిపోయారు. చదువులనే ఆలోచనలో చిక్కుబడిపోయారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు, పదవులు, రాజకీయాలు వీటన్నిటిలో కూడా చిక్కుబడిపోయారు మనుషులు. ఈనాడు ప్రపంచం అంతా కూడా ఈ వ్యర్థమైన లోక సంబంధమైనటువంటి ఆలోచనలో చిక్కుబడిపోయి ఆయన యొక్క రాకడను చూడలేని స్థితిలో ఉన్నాయి. 1963లో రెండవ రాకడ జరిగిందని ఆలోచనలో వధువు సంఘాలు అనేక మంది చిక్కుబడిపోయారు, కూలిపోయారు. వాళ్ళు ఇప్పుడు రమ్మంటే వచ్చే పరిస్థితులు లేరు, వినమంటే వినే పరిస్థితులు లేరు. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆలోచనలో ఎవరికి వాళ్ళే, లోక సంబంధమైన ఆలోచనలో ఎవరికి వాళ్ళే చిక్కుబడిపోయి కూలిపోయి ఉన్నారు. అందువల్ల ఆయన యొక్క వధువు అయినట్లయితే ఆయన ఆలోచన చేత నడిపించబడుతుంది, ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. లోకమనే వలలో, సాతానుని యొక్క వలలో, త్రిత్వం అనే వలలో, ఆ ప్రపంచ ఐక్యత అనే వలలో ప్రపంచమంతా కూడా చిక్కుబడిపోయింది, కూలిపోయింది. ప్రపంచం అంతా ఆలోచనలో కూలిపోయింది. అందుకనే ప్రియులారా, మనమైతే ఆయన ఆలోచించేత నడిపించాలి. అందుకని శరీరాశ, నేత్రాశ, ఈ జీవోడంబను దాటుకొని మనము పైకి వెళ్ళిపోతాం. ఈ ఆలోచనలు పైగా, ఈ లోక ఆలోచనలు పైగా మనం కొనిపోబడతాం ఆ మండలానికి. మనం అందుకని ఆత్మీయంగా మనం కొనిపోబడుతున్నాం. భౌతికంగా ఇక్కడే ఉండొచ్చు శరీరం, కానీ ఆత్మీయంగా మన ఆలోచనలు, లోక సంబంధ ఆలోచనలో చిక్కుపడకుండా, ఐగుప్తు ఆలోచనలో చిక్కుపడకుండా, మీకు అర్థమైంది? ఐగుప్తు ఆలోచనలో చిక్కుపడకుండా యెహోషువ కాలేబులు వెళ్ళినట్టు మనం కూడా వెళ్ళిపోతున్నాం. ఆయన హల్లెలూయా. అందుకనే లక్షల మంది
ఆలోచనలో చిక్కుబడి కూలిపోయారు. నీవైనట్లయితే ఆయన ఆలోచన చేత నడిపించబడుతున్నావు. ఆయన హల్లెలూయా. అందుకనే ఆ యొక్క వాక్య వ్యతిరేకమైన విరోధమైన ఆలోచనలు చిక్కుబడిన వారు ఇంకా వాళ్ళు వాక్యం దగ్గరికి రాలేరు. ఎందుకంటే ఆలోచనలు చిక్కుబడిపోయారు. ఇప్పుడు స్త్రీ బోధ అనేటువంటిది ఉంది, దానిలో చిక్కుబడిపోయారు, దాని నుండి ఇంకా బయటికి రాలేరు. త్రిత్వం అనేది ఉంది, దానిలో చిక్కుబడిపోయారు, రాలేరు. అలాగ ప్రతిదీ కూడా ఎక్కడికక్కడే సాతానుడు వలలు వేసి, ఆలోచన అనేటువంటి వలలు వేసి వాళ్ళందరూ కూడా వలలో పడేలాగా చేశాడు. వాడు అందరూ సాతాను యొక్క వలలో చిక్కుబడిపోయారు, దురాత్మ అనే వలలో చిక్కుబడిపోయారు, ఇంకా కూలిపోయి ఉన్నారు అందరూ కూడా. మనం అయినట్లయితే అనగా ఆయన వధువైనట్లయితే రక్షించబడేదిగా ఉంది. ఆయన నామమున హల్లెలూయా. ఓ వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. వారు చేసిన అనేక దోషములను బట్టి ఇప్పుడు మోషే కాలంలో మనం చూస్తే ఆ జనులు చాలా దోషాలు చేశారు. ఆ దోషాలు చేసినప్పుడు మోషే వెలివేయలేదు, ఆ ప్రజలను ఆయనే వెలివేశాడు. ఆయనే వెలివేశాడు. అందుకని వాళ్ళు కానానుకు రాలేదు. ఈనాడు కూడా చాలామంది వర్తమానం దగ్గరికి ఎందుకు రారు అని అంటే, సర్వశక్తిమంతుని వాళ్ళు వెలివేసినప్పుడు వాళ్ళు రాలేదు. సర్వశక్తిమంతుని వాళ్ళు ఏం చేశాడు చెప్పండి? వాళ్ళ దోషాలను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి ఏదో ఒకటి సేవకునిగానో, సేవకుని మీదనో, సమాజంలో వారి మీదనో, ఎవరో ఒకరి మీదనో ఏదో ఒక దురాలోచన పెట్టి వాడు ఏం చేస్తాడు చెప్పండి? వాడు దురాలోచన పెడతాడు. సర్వశక్తిమంతుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తాడు చెప్పండి? వెలివేస్తాడు. మీకు అర్థమైందా? అలాగే సమాజంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారి మీదనో ఆ దోషములు కలిగిన వారి జీవితాల దోషాలు ఉన్నట్లయితే ఏదో ఒక దురాలోచనలు పెట్టి వాళ్ళని ఆయన వెలివేస్తాడు. ఆ దురాలోచనలను ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళని వాక్యం ఆయన యొక్క వాక్యం నుండి ఆయన వెలివేస్తాయి అన్న. ఆ దురాలోచనల ద్వారా వెళ్ళిపోతూ ఉంటారు. మోషే కాలంలో అదే జరిగింది, ఏలియా దినాల్లో అదే జరిగింది, ప్రతి కాలంలో కూడా అదే జరిగింది. ఆయన వెలివేస్తాడు. మనం వెలివేయక్కర్లేదు, నువ్వు వెలివేయక్కర్లేదు. ఆ దోషములు కలిగిన వారిని ఆయనే వెలివేస్తుంటాడు. ఆ వాక్యాన్ని విరుద్ధంగా నడిచేవారిని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వెలివేస్తూ ఉంటాడు. అందుకని 20 లక్షల మందికి 2 మాత్రం వెళ్ళారు. ఆయన నామమున హల్లెలూయా. ఎందుకని? ఆ జనుల యొక్క దోషములను బట్టి వారు మోషే దగ్గరికి, మోషే అనగా సేవకుడు కాబట్టి ఆ మోషే దగ్గరికి వాళ్ళు రాలేకపోయిన కారణం ఎందుకంటే వాళ్ళని ఆయన వెలివేసాడు. ఊళ్ళో కొంతమందిని వెలివేస్తుంటారు, ఇంకా ఆ వ్యక్తికి కానీ ఊళ్ళో వాళ్ళకి కానీ సంబంధం ఉండదు. అలాగే ఇంకా సర్వశక్తిమంతుడికి వెలివేశాడంటే సర్వశక్తిమంతుడికి వాళ్ళకి ఒక సంబంధం ఉంటుంది. అంత భయంకరమైన స్థితి అన్నమాట. అలాగే లక్షల మంది. అందుకని ప్రపంచంలో ఇప్పుడు 10 లక్షల్లో ఒకరంటే బహుకొద్ది మంది మాత్రమే రక్షించబడతారు. ప్రపంచం అంతా కూడా ఎక్కడో చెప్పండి? ఆలోచనలో, ఆయన విషయం గురించి ఆలోచనలో చిక్కుబడిపోయి, విరోధమైన ఆలోచనలో చిక్కుబడిపోయింది. వేకు నక్షత్రాన్ని గురించి విరోధమైన ఆలోచనలో మనుషులు చిక్కుబడిపోయారు. అలాగే సేవకుడైన మోషేని గురించి, ఆ సేవకుడైన మోషే గురించి, లేకపోతే యెహోషువ, కాలేబులు ఆ సమాజంలో ఉన్నవారు వారికి విరోధమైన ఆలోచనలు చేసి ఆ విరోధమైన ఆలోచనలో చిక్కుబడి కూలిపోయారు. అలాంటి వారందరూ కూడా ఆయన వెలివేశాడని బైబిల్ చెప్తాం. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. నీవు ఏ ఆలోచనలో నువ్వు చిక్కుపడదు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఒక నెట్ట వలె ఉందన్న, వల వలె ఉందన్నమాట. ఆ ఆలోచన వలలో ఉండిపోయింది ప్రపంచం అంతా. దుష్టుని యొక్క ఆలోచన వలలో ఉండిపోయింది. ఎక్కడ చూసినా కూడా మనుషుల్లో దుష్ట ఆలోచనలే. ఎవరొక ఆలోచనలో నువ్వు చిక్కుబడిపోయావంటే ప్రమాదమే. ఎవరొక ఆలోచనలో నువ్వు చిక్కుబడిపోయావంటే ప్రమాదమే. ఆనాడు ఆ యొక్క ఇస్కరియోతు యోధ శాస్త్రుల పరిచయుల యొక్క ఆలోచనలు చిక్కుబడిపోయాడు. ఆ వలలో నుండి రాలేదు, అతడు కూలిపోయాడు. అతడు అలాగే లోకంలో మనుషులందరూ కూడా ఒక వలవలే ఉన్నారు, దుష్టుని యొక్క వలవలే ఉన్నారు. దురాలోచనలో చిక్కుబడిన ప్రపంచాన్ని మనము, కూలిపోయిన ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. అందుకని ప్రతి సంఘము, ప్రతి దేశము, ప్రతి ప్రజలు కూడా ఆ యొక్క
ఆలోచనలో తమ ఆలోచనలో కూలిపోయి ఉన్నారు. ఎవరి మటుకు వాళ్ళ ఆలోచనలో కూలిపోయిన, ఎవరికి వాళ్ళే వాక్యానికి విరోధంగా ఆలోచించుకొని మోషేకి విరోధంగా ఆలోచించినట్లే, దాతాను అబ్రహాము ఆ యొక్క వాళ్ళు ఆలోచించినట్లే, అలాగే మోషేకి విరోధంగా, అలాగే యెహోషువ కాలేబులకు విరోధంగా ఆలోచించినట్టుగానే అనేక మంది, అలాగే ఈనాడు కూడా ప్రపంచం ఆయనకి విరోధంగా ఆలోచించి ఆ యొక్క తమ ఆలోచనలో చిక్కుబడిపోయి ఉన్నారు. తమ ఆలోచనలవి సర్వశక్తివంతుని ఆలోచనలు కావవి. ఎవరికి వాళ్ళే వాళ్ళ ఆలోచనలో చిక్కుబడిపోయి ఉన్నారు. లోకము, అన్యులు, అనగా సంఘాలు, ఇవన్నీ కూడా ఎవరి ఆలోచనలు వాళ్ళు చిక్కుబడిపోయి ఉన్నారు. అందుకని చిక్కుబడిపోయిన వారు, అందుకు ఆయన అంటాడు, ఆ యొక్క వారు చేసిన దోషం బట్టి వారిని వెలివేయము. అందుకనే ఆ కపటమైన నాలుక, ఇవన్నీ కలిగిన వారు, ఇచ్చకములాడు నాలుక, అలాగే వాక్యం మీద, సర్వశక్తిమంతుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారు ఆలోచనలో చిక్కుబడిపోతారని వాక్యం చెప్తుంది. అందువల్ల వాక్యమే తిరుగుబాటు చేసినటువంటి ప్రపంచము ఈనాడు వాళ్ళ ఆలోచనలో చిక్కుబడిపోయింది. అమెరికా తమ ఆలోచనలో చిక్కుబడిపోయింది, చైనా తన ఆలోచనలో చిక్కుబడిపోయింది, ఇండియా తన ఆలోచనలో చిక్కుబడిపోయింది, జపాన్ తన ఆలోచనలో చిక్కుబడిపోయింది, అలాగే అరబ్ కంట్రీస్ తమ ఆలోచనలో చిక్కుబడిపోయి ప్రతి దేశము కూడా వారి యొక్క ఆలోచనలో చిక్కుబడిపోయిన కారణం ఎందుకంటే ఆయన మీద తిరుగుబాటు చేయడం వల్ల. ఎవరైనా ఆయన మీద కనుక, ఆయన ప్రవక్తల మీద కానీ, ఆయన మీద కానీ ఎవరైనా తిరుగుబాటు చేసినట్లయితే వారు ఇంకా సొంత ఆలోచనలోకి చిక్కుపడిపోతారు. ఇంక వాళ్ళు ఆయన సన్నిధికి రాలేరు, ఆయన వాక్యం దగ్గరికి రాలేరు. లోకానికి కూడా సువార్త ద్వారా లేక మూయబడ్డాయి. అందుకనే ఎవరి ఆలోచనకు వాళ్ళని వదిలేశాడు ఆయన. ఇంకా ప్రపంచంలో ఎవరి ఆలోచనకు వాళ్ళని వదిలేశాడు. అందువల్ల ఎవరి ఆలోచన వాళ్ళు చిక్కుబడి నడుస్తూ ఉన్నారు, కానీ ఆయన దృష్టిలో కూలిపోయి ఉన్నారు. కానీ నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించారు. అయితే మనం ఆయన్ని ఆశ్రయించి ఉన్నాం. ఈ మనం తెల్లవారుజాములోనే ఉన్నాం. మనకి ఎప్పుడు మనం ఎత్తబడే వరకు తెల్లవారుజామే. మన లోకానికి ఈ తెల్లవారుజాము, పగలు, రాత్రి అన్నీ వస్తూ ఉంటాయి. కనుక మనమైతే మాత్రం ఆత్మీయ తెల్లవారుజాములు. లోకానికి పగల్లో ఉన్నారనుకోండి, మనం ఆత్మీయ తెల్లవారుజాములోనే ఉంటాం. మనం నిద్ర మేలుకొని వేళ ఇది. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆశ్రయించి వారు సంతోషిస్తారు. తర్వాత నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. ఆనందధ్వని అంటే ఏమిటి? స్తుతించడం, ఆయన కనపరచడం. ఆనందధ్వని, ఆనందంతో శబ్దం చేస్తారు అన్నమాట. ఆయన బట్టి, ఆ రక్షణానందం బట్టి, హృదయంలో కలిగిన శుద్ధిని బట్టి, ఆ నీతి గల జీవితాన్ని బట్టి, ఆ సమాధానం కలిగిన దానిని బట్టి ఆనందం ఏం చేస్తా చెప్పండి? ఆనంద ధ్వని. నీలో నుండి వచ్చేది ఏ ధ్వని? ఆనంద ధ్వని. ఏడుపు ధ్వని కాదు, బాధ ధ్వని కాదు, దుఃఖపు ధ్వని కాదు. ఆనందముతో స్తుతిస్తూ ఉంటాం, ఆనందముతో గనపరుస్తుంటాం. అందుకనే ఆయన మనకుండగా లోకంలో ఏది కూడా మనకు అక్కర్లేదు అంటుంది బైబిల్. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. యావే నీతిమంతులు ఆశీర్వదించువాడు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఈనాడు మన నీతిమంతులైనటువంటి మనల్ని ఆయన గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. అదే నిత్యమైనటువంటి ఆశీర్వాదం. నువ్వు పొందుకునే ఆశీర్వాదము నశించేది కాదు, అమర్త్యమైనటువంటి ఆశీర్వాదం. లోకానికైతే నశించే ఆశీర్వాదం. చివరికి వాళ్ళు నిత్య శిక్షకు వెళ్ళిపోతారు. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కేడెమనగా రక్షణ, షీల్డ్. ఇప్పుడు మనను కూడా దావీదు కేడెముతో ఆయన కప్పాడు. దావీదు కేడెము నీతితోను సమాధానంతోను పరిశుద్ధాత్మ ఆనందంతో మనల్ని ఆయన కప్పాడు. ఆయన నామనిస్తాడు. నువ్వు వారిని దయతో కప్పెదవు. కావు నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసిస్తారు. ఆయన నామనిస్తాడు. చూడండి, ఆయన నామాన్ని ప్రేమించేవారు, ఆయన్ని ప్రేమించేవారు ఉల్లాసముగా ఉంటారు, ఉల్లసిస్తూ ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. అంతేగాని ఏదో పోగొట్టుకున్నట్టుగా, లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఆ విధంగా ఉండరు.
ఏదో పొందుకున్నట్టుగా ఉంటారు. మీకు అదవుతుందండి, ఏదో పొందుకున్నట్టుగా ఉంటారు. మీరు చూడండి, రోజు నువ్వు ఒక నెల రోజులు పనికి వెళ్ళావు అనుకోండి, ఆ నెల రోజుల తర్వాత నెల రోజుల చివరిలో నీకు జీతం వచ్చింది అనుకోండి, ఆ రోజు నువ్వు ఉల్లాసంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. అంటే లోకంలో మనుషుల గురించి చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళ జీతం వచ్చింది కాబట్టి. శ్రమకు తగిన జీవితం, కష్టానికి తగిన జీతం. అలాగే నువ్వు కూడా ఇంతకాలం ఆయన కోసం ఎదురు చూసావు. ఇప్పుడు ఆయన నీకు ఆత్మీయ జీతాన్ని వారి క్రియలు చొప్పున జీతం ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ జీతాన్ని పొందుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఆనందంగా కనపడతావు. ముఖం ఏమైపోతుంది చెప్పండి? వెలిగిపోతూ ఉంటుంది, సంతోషంగా వెలిగిపోతూ ఉంటుంది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. ప్రపంచం ఈనాడు ఆలోచనలు చిక్కుబడిపోయింది. ఇంక వారి ఆలోచనలకు వారిని విడిచిపెట్టేశాడు ప్రపంచంలో. కానీ మనమైనట్లయితే ఆయన యొక్క కేడెం చేత కప్పబడి ఉన్నాం. ఆయన నమ్మనిస్తాం. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రపంచం అంతా కూలిపోయింది. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు కూలిపోయినట్లు ఆయన వదిలిపెట్టాడు. ఇంకా ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉన్నారు. రోమన్ క్యాథలిక్ సంఘం తమ ఆలోచన ప్రకారం అది నడుస్తూ ఉంది. వారు వాక్యం మీద తిరగబడ్డారు, ఏకత్వం మీద తిరగబడ్డారు. వాక్యమై వ్యతిరేకమైన వాటిని వారు విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.